గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గడ్డు పరిస్థితి తప్పదా? రాక రాక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతుందా? అక్కడి నుంచి గెలిచిన వెనుగండ్ల రాము నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారా? నియోజకవర్గ వాసులు ఇప్పటికే ఎమ్మెల్యేని నిలదీసే పరిస్థితి రావడం దేనికి సంకేతం? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు నిత్యం హాట్గా ఉంటాయి. గుడివాడ అంటేనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులంతా నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తులు కావడంతో గుడివాడ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి గుడివాడలో తెలుగుదేశం పార్టీకి రాక అవకాశం వచ్చింది. చాలా మార్లు ప్రయత్నం చేసినా చతికిల పడడంతో చివరికి 2024లో చేసిన ప్రయోగం ఫలించింది. వెనుగండ్ల రాము విజయం సాధించారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ, కనీసంగా ప్రజా సమస్యల మీద సానుకూలంగా స్పందించే అంశంలో కానీ, ఎమ్మెల్యే తీరు మీద నియోజకవర్గంలో అప్పుడే అసంతృప్తి రాజుకుంటోంది. వ్యతిరేకత దిశలో ఉంది. చాలా చోట్ల జనం నిలదీసేటంత వరకు వచ్చేసింది. తాజాగా టిడ్కో ఇళ్ల లోన్ల విషయంలో ఎమ్మెల్యేను లబ్ధిదారులు నిలదీశారు. టిడ్కో ఇళ్ల విషయం మీద తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. కొడాలి నాని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్ల సమస్య మీద తెలుగుదేశం పార్టీ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్ల సమస్యనంతా పరిష్కరిస్తాం, టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చారు. పైగా వెనుగండ్ల రాము ప్రధానంగా టిడ్కో ఇళ్ల విషయం మీద కేంద్రీకరించి అనేక రకాలుగా జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. దాంతో జనం కూడా వెనుగండ్ల రాము హామీని నమ్మారు. తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట నెరవేరుస్తుందని ఆశించారు. తీరా ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆ హామీని నీరుగార్చే ప్రయత్నానికి పూనుకోవడం టిడ్కో లబ్ధిదారుల్లో ఆగ్రహాన్ని పెంచుతుంది, అసంతృప్తిని రాజేస్తుంది. దాంతో నేరుగా ఎమ్మెల్యేనే నిలదీసేదానికి లబ్ధిదారులు పూనుకున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ ఎమ్మెల్యేని నేరుగా ప్రశ్నించారు. అక్కడ ఎమ్మెల్యే నీళ్లు నమలడంతో లబ్ధిదారులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లబ్ధిదారుల్ని సంతృప్తి పరచలేక ఎమ్మెల్యే ఏం చేయాలో పాల్పోయినటువంటి స్థితిలో పడ్డారు. వెనుగండ్ల రాము తీరు మీద మహిళలు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ఇది గుడివాడలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. గుడివాడ రాజకీయాల్లో కొడాలి నానిని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జనాన్ని మోసం చేసింది అనే మాట బలపడుతోంది. ముఖ్యంగా టిడ్కో లబ్ధిదారులైనటువంటి మహిళల వ్యతిరేకత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి సెగ తగిలేలా కనిపిస్తుంది. ఏ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను అయితే ఉపయోగించుకుని గుడివాడలో రాజకీయంగా పాగా వేయగలిగారో ఇప్పుడు అదే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యతిరేకతగా మారడంతో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. వెనుగండ్ల రాము అసలే నియోజకవర్గ సమస్యల మీద శ్రద్ధ పెట్టట్లేదని, అమెరికాకి ఇచ్చిన ప్రాధాన్యత తన సొంత నియోజకవర్గం మీద కనిపించడం లేదని, నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉండడం లేదు, ఇలా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ తోడుగా ఈ టిడ్కో సమస్య ముందుకు రావడంతో ఇప్పుడు వెనుగండ్ల రాముకి తల బొప్పి కొడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా పెద్ద తలనొప్పిగా తెలుగుదేశం పార్టీకి తయారయ్యింది. ఇప్పుడు టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణాలు ఎన్నికల హామీకి తగ్గట్టుగా మాఫీ చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సి ఉంటుంది. అది సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు భారం అవుతుంది అని భావిస్తున్నారు. అంత పెద్ద మొత్తాన్ని హామీ నెరవేర్చేదానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధంగా లేదు. దాంతో ఇప్పుడు టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలకు చీవాట్లు తప్పేలా కనిపించట్లేదు. ఇది గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి తిరిగి ఊపిరి పోసే విషయంగా కనిపిస్తుంది. చెయ్యలేనటువంటి హామీనిచ్చి తెలుగుదేశం పార్టీ మోసం చేసిందనేటువంటి మాట మరింత బలపడితే ఆ పార్టీ పుట్టి ముంచేదానికి కారణమయ్యేలా దారితీస్తుంది.